హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద టెక్ ఇన్ సివిల్ కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్కి. ఇక్కడ మనం వచ్చేసరికి సివిల్ ఇంజనీరింగ్ విషయాలను క్లియర్గా అండ్ ఇంట్రెస్టింగ్గా అండ్ రియల్ లైఫ్ కంటెంట్గా మాట్లాడుకుందాం. సో ఇవాళ వచ్చేసరికి మన టాపిక్ వచ్చేసరికి సిమెంట్ అన్నమాట. అంటే సిమెంట్ అంటే ఏంటి, ఎలా తయారవుతుంది, సో వీటిని టైప్స్, ఇది ఎక్కడ యూస్ చేస్తాం, తర్వాత వచ్చేసరికి దీన్ని ఇంట్లో ఎలా టెస్ట్ చేసుకోవాలి. సిమెంట్ అంటే ఇది ఒక చిన్న పౌడర్ ఫామ్లా కనిపించే మెటీరియల్తో కానీ వాటర్‌తో మిక్స్ చేస్తే దీని వెంటనే పేస్ట్ ఫామ్‌లో కన్వర్ట్ అవుతుంది. సో, దాని తర్వాత వచ్చేసరికి కొంచెం టైం ఇస్తే ఆటోమేటిక్‌గా అది హార్డెస్ట్ మెటీరియల్‌గా కన్వర్ట్ అవుద్ది. అదే గనక శాండ్, గ్రావెల్‌తో మిక్స్ చేస్తే గనక ఇది కాంక్రీట్‌గా మారుతుంది. అదే గనక శాండ్, సిమెంట్‌ని యూజ్ చేసుకుంటే గనక ఖచ్చితంగా అది మోటార్ మిక్స్‌గా మారుతుంది. ఇది ఎక్కడ వాడతాం? సిమెంట్ అనేది ఎక్కడ వాడతాం? ఇంటి ఫౌండేషన్స్‌లో వాడతాము, కాలమ్స్‌లో వాడతాము, స్లాబ్స్‌లో యూజ్ చేస్తాం. తర్వాత ఫ్లోరింగ్‌లో యూజ్ చేస్తాం. రోడ్స్, బ్రిడ్జెస్‌లో యూజ్ చేస్తాం. అన్నిటికన్నా పెద్ద పెద్ద స్ట్రక్చర్స్‌లో చాలా ఎక్కువ యూజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడొచ్చేసరికి గ్రేడ్స్ అన్నమాట. ఇదొచ్చేసరికి 3 టైప్ ఆఫ్ గ్రేడ్స్ అన్నమాట. 33 గ్రేడ్ అనేవి ఏంటంటే చిన్న చిన్న వర్క్స్‌కి యూజ్ చేస్తారు. 43 గ్రేడ్ వచ్చేసరికి ఏంటంటే మీడియం హౌస్ రేంజెస్‌కి యూజ్ చేస్తారు. తర్వాత వచ్చేసరికి 53 గ్రేడ్ వచ్చేసరికి చాలా వరకు కూడా పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ అన్నిటిని కూడా యూజ్ చేసే మెటీరియల్ గ్రేడ్ అన్నమాట ఇది. సో, ఈ 53 గ్రేడ్‌లో వచ్చేసరికి ఏంటంటే పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ అంటే మీకు కనిపిస్తున్న హైవేస్ గాని, పెద్ద పెద్ద బిల్డింగ్స్ గాని, బ్రిడ్జెస్ గాని ఇవన్నీ కూడా ఏంటంటే 53 గ్రేడ్‌తోని యూజ్ చేస్తారనమాట. ఇప్పుడు సిమెంట్ యొక్క టైప్స్. ఓపీసీ. ఓపీసీ అంటే ఆర్డినరీ పోర్ట్‌లాండ్ సిమెంట్. ఇది వచ్చేసరికి తక్కువ టైంలో ఎక్కువ బలాన్ని ఇచ్చే ప్రొడక్ట్ అనమాట. తర్వాత వచ్చేసరికి పీపీసీ అనమాట. పోర్ట్‌లాండ్ పోజ్లోనా సిమెంట్ అనమాట. ఇది వచ్చేసరికి మచ్చలు రాకుండా చూస్తదనమాట. ఏదైనా స్ట్రక్చర్‌లో ఎక్కడైనా డార్క్ స్పాట్స్ గాని, అలాంటి వాటికి గాని లేకుండా చూస్తదనమాట. తర్వాత వచ్చేసరికి లాంగ్ లాస్టింగ్‌లో ఇది పీపీసీ అనేది చాలా యూజ్ అవుద్ది. ఇప్పుడొచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి వైట్ సిమెంట్ అనమాట. ఈ వైట్ సిమెంట్ వచ్చేసరికి చాలా వరకు ఇంటీరియర్ డిజైనింగ్‌కి యూజ్ చేస్తారు. మీ ఇంట్లో ఏ ఇంటీరియర్ సిమెంట్‌ని యూజ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇప్పుడొచ్చేసరికి ఈ సిమెంట్ అనేది ఎలా తయారు చేస్తారో చూద్దాం. రా మెటీరియల్ వచ్చేసరికి ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి రా మెటీరియల్ అన్నమాట. లైమ్ స్టోన్ అనేది 60-65% యూజ్ చేస్తారు. తర్వాత క్లే యూజ్ చేస్తారు. తర్వాత ఫెర్రిక్ ఆక్సైడ్ యూజ్ చేస్తారు. బాక్సైట్ యూజ్ చేస్తారు. ఎక్కువగా ఏంటంటే జిప్సమ్ కూడా యూజ్ చేస్తారు. సో, ఇవన్నీ కూడా స్టోన్ ఫార్మ్‌లో ఉంటాయి. ఇప్పుడు వచ్చేసరికి సెకండ్ స్టెప్ అనమాట. ఈ సెకండ్ స్టెప్‌లో వచ్చేసరికి ఈ మెటీరియల్ రా మెటీరియల్ మొత్తాన్ని కూడా చిన్న చిన్న పీసెస్‌గా కన్వర్ట్ చేసే మెటీరియల్ ఈ క్రషింగ్ అనమాట. థర్డ్ స్టెప్ వచ్చేసరికి హీటింగ్ అనమాట. దీనిలో ఏమైనా మాయిశ్చర్ కంటెంట్ ఏమైనా ఉన్నా గానీ ఈ హీటింగ్ ప్రాసెస్‌లో ఈ హీటింగ్ స్టెప్‌లో వచ్చేసరికి మొత్తం ఎలిమినేట్ చేస్తారు. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి ఏంటంటే రోటరీ కిల్మ్ అనమాట. దీంట్లో 1400 డిగ్రీస్‌గా వేడి చేసి క్లింకర్స్‌గా తయారు చేస్తారనమాట. తర్వాత వచ్చేసరికి ఫిఫ్త్ స్టెప్ వచ్చేసరికి గ్రైండింగ్. ఈ గ్రైండింగ్ అంతా ఈ క్లింకర్స్ అన్నిటిని కూడా ఏంటంటే జిప్సమ్‌తో యూజ్ చేస్తూ మిక్స్ చేస్తారనమాట. దీంట్లో ఏంటంటే గ్రైండింగ్ చేస్తారు. దీంట్లో ఈ ఫైన్‌నెస్ బట్టి ఏంటంటే గ్రేడ్ ఆఫ్ సిమెంట్ అనేది మారిపోతుందనమాట. అంటే ఇందాక చెప్పినట్టు 53, 43 తర్వాత వచ్చేసరికి 33 అనేది గ్రేడ్స్ అనేది ఈ ఫైన్‌నెస్ బట్టి ఏంటంటే మనకి మాక్సిమం ఆఫ్ గ్రేడ్ అనేది ఇక్కడ డిసైడ్ అవుద్దనమాట. ఈ గ్రైండింగ్ ప్రాసెస్‌లో మాక్సిమం గ్రేడ్ అనేది డిసైడ్ చేస్తదనమాట. ఫైనల్‌గా మనకి సిమెంట్ పౌడర్‌గా ఫార్మ్ అవుద్ది. దాన్ని బ్యాగ్స్‌లో ప్యాక్ చేసుకొని మనకి ఎక్స్‌పైరీ డేట్ చిమెంట్ చేస్తూ ప్రొడక్ట్‌ని డిస్పాచ్ చేస్తారనమాట. సో, సిమెంట్ క్వాలిటీ వచ్చేసరికి మన ఇంట్లోనే టెస్ట్ చేసుకోవాలి అంటే ఎలా? దీన్ని ఏం లేదండి. చిన్న సిమెంట్ పార్టికల్ వచ్చేసరికి మన చేతిలో ఈ 2 ఫింగర్స్ మధ్యలో ఇలా రబ్ చేస్తూ ఉంటే గనుక అది స్మూత్‌గా తగిలిందంటే మంచి క్వాలిటీ ఆఫ్ సిమెంట్ అంటుంటాం. సో, నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి అదే సిమెంట్‌ని ఒక బకెట్ ఆఫ్ వాటర్‌లో మనం వేస్తే గనక ఖచ్చితంగా అదేంటంటే ఫస్ట్ ఫ్లోట్ అవ్వాలి. దాని తర్వాత సింక్ అవ్వాలి. అంటే ఏంటి ఫస్ట్ తేలాలి. తర్వాత వచ్చేసరికి మునిగిపోవాలన్నమాట. సో, ఇలాంటిగా చేస్తే గనుక ఖచ్చితంగా ఏంటంటే అది మంచి క్వాలిటీ ఆఫ్ సిమెంట్ అన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్‌పైరీ డేట్. ఎక్స్‌పైరీ డేట్ యూజ్ చేసుకొని మనం చాలా వరకు ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేసుకోవాలి. సో, సిమెంట్‌కి కూడా అలానే ఉంటదన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ దగ్గర నుండి ఎక్స్‌పైరీ డేట్ వచ్చేసరికి వితిన్ 6 మంత్స్ లోపే వాడాలన్నమాట. అంటే ఇప్పుడు మనం మే ఉన్నాం కాబట్టి ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మే తీసుకుంటే ప్రొడక్ట్‌ని అక్టోబర్ కల్లా కంప్లీట్ చేసుకోవాలన్నమాట. సో, ఇలా చేసుకుంటే గనక క్వాలిటీ ఆఫ్ సిమెంట్ అనేది యాక్టివ్‌గా ఉంటది. స్ట్రెంత్ అనేది చాలా డిఫర్ వస్తదన్నమాట. సో, ఆ డిఫరెన్స్ అనేది చాలా వరకు కూడా స్ట్రక్చర్ ఫెయిల్యూర్ అవ్వడానికి రీజన్స్ ఉంటాయి. సో, ఎక్స్‌పైరీ డేట్‌ని చాలా మెన్షన్‌గా అన్ని క్లియర్‌గా చూసుకోండి. సో, అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ టెస్ట్ వచ్చేసరికి కలర్ అన్నమాట. ఈ కలర్ వచ్చేసరికి గ్రే కలర్‌లో ఉంటది. అది కూడా ఆ గ్రే కలర్ కూడా నార్మల్‌గా ఉండదని యూనిఫార్మ్ గ్రే కలర్‌లో ఉంటదన్నమాట. ఎక్కడ కూడా ఏంటంటే ఎలాంటివి ప్యాచెస్ లాగా కనపడకుండా ఉండాలన్నమాట. మొత్తం ఫైనల్‌గా సిమెంట్ కేవలం పౌడర్ కాదు. ఇది మన ఇంటి బలం. సో, మన భద్రతకు పునాది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే గనక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానల్ మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో, మరిన్ని టాపిక్స్‌తో మళ్ళీ మీ ముందుంటాను. థాంక్ యూ.